దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. ఈ రోజుల్లో మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మనం వచ్చినాం. పోయిన ఆదివారము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం చదువుకున్నాము. ఈరోజు 7వ వచనము, 8వ వచనము, 9వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 9వ వచనాన్ని మనము చదువుకున్నాం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చదివిన వాక్యము, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మొట్టమొదట చదువుకున్నాము. అప్పుడు అన్నాడు. అప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా పైన వచనాలు చదవాలి, కింద వచనాలు చదవాలి. బైబిల్ చదివేటప్పుడు ముందు అధ్యాయం చదివితేనే, పైనున్న వర్షాలు చదివితేనే కిందున్న అధ్యాయం నీకు అర్థమయ్యేది. ప్రారంభంలో పౌలు రాసినప్పుడు అధ్యాయాలుగా రాయలేదు, ఒకటే లెటర్ రాసేశాడు. పౌలు రాసినప్పుడు అధ్యాయాల కింద రాయలేదు, వచనాల కింద రాయలేదు. ఇది ఒక లెటర్. పౌలు ఫిలిప్పీలకు రాసిన ఒక లెటర్. కాబట్టి అసలు ఒకటేసారి మనం చదివితేనే మొత్తం సారాంశం అంతా, సమ్మరీ అంతా మనకు అర్థమవుతుంది. పౌలు ఫిలిప్పీలకు రాశాడు. బైబిల్ ఎవరు రాశారో తెలుసా? దేవుడు మానవాళికి రాసినటువంటి ప్రేమ లేఖ. కొంతమంది ప్రేమలో పడిన వాళ్ళు ఉంటారు కదా, లవ్ లెటర్స్ రాసుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు బిడ్డ, నీ భర్త ఎప్పుడైనా ఒక లెటర్ రాశాడు అనుకోండి, ఫారెన్ నుంచి నీకు ఒక లెటర్ రాశాడు, పోయి సంవత్సరం అయింది. నీ భర్త నీకు ఒక లెటర్ రాస్తే, లేదా నిన్నెంతో కష్టపడి చదివిస్తున్నా నీ తండ్రి దూరదేశంలో ఉన్నాడు, పోయి సంవత్సరం అయింది ఫారెన్కి, మీ డాడీ కానీ నీ భర్త కానీ నీకు ఒక లెటర్ రాస్తే, నువ్వు ఆ లెటర్ని ఫస్ట్ ఏమో ఇంత చదువుతావు, ఎప్పుడో ఈరోజు ఆదివారం, సోమవారము మిగిలింది ఇంత చదువుతావు, మళ్ళా మంగళవారం ఇంత చదివి, మళ్ళా బుధవారం కొంచెం చదివి, గురువారం కొంచెం చదివి, సాటర్డే ముగిస్తావా? చెప్పండి. నిన్ను ప్రేమిస్తున్న నీ భర్త నీకు లెటర్ రాసినప్పుడు, నిన్ను అంతగా కన్నీ పెంచి పెద్ద చేసి నీకు ఫీజులు కట్టి నేను ఎంతో ప్రేమగా చూస్తున్నా మీ డాడీ ఎక్కడో ఫారెన్ నుంచి నీకు లెటర్ రాస్తే, రోజుకి ఇంత చదువుతావా లెటరు? ఏం చేస్తావు? లెటర్ అంతా ఒకటేసారి చదువుతాం మనం. బైబిల్ ఒక్కసారైనా చదివావా? బైబిల్ ఒక్కసారైనా చదివావా? కనీసం ఒక్కసారి. దేవుడు మానవాళికి రాసిన ప్రేమ లేఖ కదా. ఎన్నడైనా ఒక్కసారైనా నువ్వు బైబిల్ చదివినట్టు నీకు గుర్తుందా? లేకపోతే ఈ రోజు నుంచైనా మొదలుపెట్టు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి అధ్యాయాలు చదవమని చెప్పట్లేదు. నిన్న మా ఫ్రెండ్, నేను చదువుకునేటువంటి హై స్కూల్లో చదువుకునే ఫ్రెండ్, క్రిస్టియన్ ఫ్రెండ్ మణికుమార్ అని డీజిల్ డ్రైవర్గా పనిచేస్తాడు. నిన్న నాకు మెసేజ్ పెట్టాడు. నేను 91వసారి బైబిల్ను ముగించినానని నాకు మెసేజ్ పెట్టాడు. 91 టైమ్స్ ఇది నా 91వసారి అని నాకు మెసేజ్ పెట్టాడు. నేను జస్ట్ ఊరికే ప్రైజ్ గాడ్ అని పెట్టాను. మరి ఏదో బైబిల్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో చదవద్దు. చాలాసార్లు మీకు చెప్పాను, డోంట్ గో త్రూ ద బైబిల్, లెట్ ద బైబిల్ గో త్రూ యూ. బైబిల్ గుండా నువ్వు వెళ్ళొద్దు, బైబిల్ నీ గుండా వెళ్ళాలి. కాబట్టి కనీసం ఒక్క రోజుకు 10 నిమిషాలు చదువు, అరగంట చదువు, లేదా టైం ఉంటే చదువు, కొన్ని వచనాలు చదువు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో
దేవుడు ఆ లెటర్ యొక్క సారాంశం ఏంటో దాన్ని గ్రహించు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు పైన వచనాలు చదివితేనే కింద ఏముందో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం చదువుకున్నది ఏంటి? 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు చెప్పండి? అప్పుడు అంటే ఎప్పుడు? పైన వచనాలను చదవాలి. ఏం చదవాలి? 6వ వచనం, దేని గూర్చి చింతపడకుడి. దేని గూర్చి చింతపడకుడి అంటే ఏంటి చెప్పండి? దేని గురించి చింతపడదు అంటే దేని గురించి కూడా చింతపడకూడదు. అస్సలు విశ్వాసి చింతపడనే పడకూడదు. పోయిన వారం అన్నీ చెప్పాను. సలహానా ఆజ్ఞనా? వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను, నీ పొరుగువాని దాసుని ఆశింపకూడదు, నీ పొరుగువాని దేది ఆశించకూడదు, నరహత్య చేయకూడదు. అలాంటివన్నీ ఎలాంటి ఆజ్ఞలో ఇది కూడా ఒక ఆజ్ఞనే. దేని గురించి కూడా చింతపడకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్, ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఇది ఒక సలహా కాదు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేని గురించి చింతపడద్దు. కనీసం నీ లైఫ్ టైంలో ఒక్కసారైనా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్స్, ఒకటిసారి అయితే గ్యారెంటీ. నిజమైన విశ్వాస అయితే లైఫ్ టైంలో ఒక్కసారైనా నీ జీవితంలో కొన్ని భయంకరమైన కష్టాలను అనుభవిస్తావు. కానీ ఆ టైంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నిశ్చింతగా ఉండు, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయమందు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా చేయండి కదా. థ్యాంక్స్ గివింగ్ లేని ప్రేయర్ కదా ఉపయోగం లేదు. థ్యాంక్స్ గివింగ్ కదా, ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం దేవునికి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. నీ ప్రార్థనలో చెప్పండి థ్యాంక్స్ ఉండాలి. గత కాలంలో దేవుడు చేసిన మేళ్లను చెప్పండి వందనాలు చెప్తూ మనము ప్రార్థించాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. ఆల్రెడీ దేవుడు ఇచ్చినట్టు థ్యాంక్స్ చెప్పాలి. మీరు అడిగి ఉన్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. చూసారా, ఇది ఇంకా పెద్ద ఉపాయం. దేవా నాకు ఇచ్చినందుకు స్తోత్రం అంటే ఇంకా దేవుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి, స్తుతిలో ఎంత శక్తి ఉందో చూడండి. దెర్ ఇస్ పవర్ ఇన్ ప్రైజ్, దెర్ ఇస్ పవర్ ఇన్ ప్రైజ్. నీ ప్రార్థనను ఒక అందంగా నువ్వు మలచాలంటే స్తుతులతో నింపు. నీ ప్రార్థనను ఒక రమ్యముగా నువ్వు మార్చాలనుకుంటే స్తుతులతో నీ ప్రార్థన నింపేసాయి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇవన్నీ పోయిన వారం చెప్పాను కాబట్టి నేను రిపీట్ చేయను కదా. మీ విన్నపాలు దేవునికి తెలియదు. ఇప్పుడు కదా 7వ వచనం చదవడం. అప్పుడు అన్నాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు చదవండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని తక్కువ అంచనా వేస్తున్నావా? పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. దేవుని సమాధానం తక్కువగా అంచనా వేయద్దు. దేవుని సమాధానము ఎటువంటిదంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. అందుకే పౌలు చెప్పగలిగాడు. జైల్లో ఉన్నాడు, కుక్కులున్నాయి, కాక్రోచులున్నాయి, ఎలుకలున్నాయి, దుర్గంధం ఉంది, దుర్వాసన ఉంది, పాసిపోయిన అన్నము, కరుడుగట్టిన ఖైదీలు, కఠినాత్ములైన కారాగార అధికారులు, ఇటువంటి వారి మధ్యలో ఉండి దోమలు, సరిగా నిద్ర ఉండదు, సరైన తిండి ఉండదు. ఇటువంటి సమయంలో ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. చూసారా దేవుని బిడ్డలారా, జైల్లో ఉండి దేవుని సమాధానాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఒక క్రిస్టియన్ యొక్క ఆ జీవితం చూడండి, ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉంటుందో చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టాల్లో నవ్వుతావు కదా, కష్టాల్లో దేవుని స్తుతిస్తావు, నష్టాల్లో కూడా దేవునికి మరి తృప్తిగా ఉంటావు కదా. మనం పాట పాడతాం. ఏ పాట? నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
ఏమున్నా లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. పాడదామా? నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా గించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా కొరకే బ్రతికించు. పాటలు పాడేటప్పుడు అర్థసహితంగా పాడాలంట. తెలుసా మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలి. మీకే కాదు, నాకు కూడా చాలా డిస్ట్రాక్షన్ ఉంటుంది పాటలు పాడేటప్పుడు. పాటలు పాడేటప్పుడు మన మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని పైన మనసు పెట్టి మనం పాటలు పాడాలి. పౌలు ఈ స్థితిలో ఉండి కూడా ఏమంటున్నాడు? సమాధానం, సమాధానం. ఏ సమాధానం? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. విశ్వాసులు ఈ రోజుల్లో కదిలిస్తే చాలు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటారు. అన్ని కష్టాలు ఉన్నాయి కదా. విశ్వాసులు అట్లా కదిలించండి, ఏమ్మా, ఏం బ్రదర్ ఎట్లున్నామంటే కళ్ళలో నీళ్లు కారుతాయి. అయినా సరే లోపల మనం అంతరంగంలో ఏముంది చెప్పండి? దేవుడిచ్చిన సమాధానం. మరి పొద్దున బల్లలో కూడా సహోదరులు చెప్పినారు, యేసు ప్రభు మన సమాధానకర్త. హి ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. నీకు విషయం చెప్తాను, నువ్వు విశ్వాసమై ఉండి కూడా నీ హృదయంలో కలవరం ఉందంటే, నీ హృదయంలో భయం ఉందంటే, నీ హృదయంలో అలజడి ఉందంటే, నీ భయం, నీ యొక్క హృదయంలో చెప్పండి కన్ఫ్యూజన్ ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందినావు, ఆరాధన చేస్తున్నావు, రొట్టెరసం తీసుకుంటున్నావు, విశ్వాసిగా చలమని అవుతున్నావు, దేవుని బిడ్డ అని చెప్తున్నావు. అయినా కూడా నీలో భయము, కలవరము, కంపము, చెప్పండి, ఆందోళన, కన్ఫ్యూజన్, భీతి, భయం, గలిబిలి నీలో ఉన్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ మే బి ద సిచ్యుయేషన్స్ ఆర్, వాట్ ఎవర్ మే బి అవర్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ కదా, ఏ పరిస్థితి గుండా మనం వెళ్ళినప్పటికి కూడా ఈ సమాధానాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ సమాధానాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. ఒక మాట మనం చదువుదామా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. కొలెషియన్స్ చాప్టర్ 3:15 చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చెప్పండి ఎన్నో వచనం? 3వ అధ్యాయము 16వ వచనమా 15వ వచనం? క్రీస్తు అనుగ్రహించు సమాధానము. చెప్పండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయండి. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ యువర్ హార్ట్స్. దేవునికి యేసు ప్రభు సమాధానము మన హృదయాలను ఏలుచుండనీయాలంట. మన హృదయాలను ఏది వెళ్తుంది? అయ్యో చింత, అయ్యో ఎప్పుడు ఆందోళన, ఎప్పుడూ భయమే, ఎప్పుడూ కలవరమే, కంపమే, గలిబిలే హృదయం అంతా. మరి ఎవరు మనము? విశ్వాసులం, దేవుని బిడ్డలం. ఉండొచ్చా? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయండి. ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి, ఎన్నో కలవరాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. కానీ క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయాలను ఏలుచుండ ఉండాలి. 34వ కీర్తన, కీర్తనలు 34:14. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 14వ వచనం చూడండి. Psalms 34:14
కీడు చేయటమా అని మేలు చేయండి, సమాధానము వెదకండి, దాన్ని వెంటాడండి. సమాధానమును వెదకి దాన్ని వెంటాడండి. నీలో ఎప్పుడైనా సమాధానం పోయిందనుకో, యూ హ్యావ్ టు చెక్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏదో సమాధానం గలిబిలి ఉంది, వెంటాడు, సమాధానం వెంటాడు. ప్రార్థన చేసి అదా దేవుణ్ణి అడిగి సమాధానాన్ని పొందుకో. నీ హృదయంలో సమాధానం తప్ప ఏమి ఉండకూడదు. బైబిల్లో ఉంది, సమాధానమును వెదకి దాన్ని వెంటాడండి. ఏ విశ్వాస హృదయంలో ఏ కలవరము, భయము, భీతి, ఆందోళన, గలిబిలి ఉండడానికి వీలు లేదు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను ఏలుచుండనీయండి అని దేవుని వాక్యంలో రాయబడింది. 23వ కీర్తనలో దావీదు ఏం చెప్పాడు? శాంతికరమైన జలములు. సమాధానం అన్నా శాంతి అన్న రెండు ఒకటే కదా, చెప్పండి. శాంతికరమైన జలాలంట. చూసారా, ఆయన మన కాపరైనప్పుడు మనకు భయం ఎందుకు చెప్పండి. పశువుల కాపరి పశువులకు వెనకలుండి తోలుతా ఉంటాడు కదా, తోక తిప్పుతాడు, ఇట్లా కొడతాడు, చలకాలతో కొడతాడు, తరుముతా ఉంటాడు. పోండి 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 అని శబ్దాలు చేస్తా కొట్టుకుంటా పోతా తరుముతా ఉంటాడు. ఎవరు? పశువుల కాపరి వెనకలుండి తోలుతా ఉంటాడు. గొర్రెల కాపరి గొర్రెలకు ముందు పోతాడు. మన కాపరి మన ముందున్నప్పుడు మనకేం భయం చెప్పండి. మన కాపరి గొర్రెల కాపరి గొర్రెలకు ముందు పోతాడు, పశువుల కాపరి పశువులు వెనకలుండి తోలుతా ఉంటాడు. మన కాపరి పశువుల కాపరి కాదు, మన కాపరి గొర్రెల కాపరి. శాంతికరమైన జలముల యొద్ద మనం నడిపిస్తున్నాడు. చెప్పండి 23వ కీర్తన చెప్పండి చెప్పకుండా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పండి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, మన కాపరి మనతో ఉన్నాడు. అసలు భయమే లేదు, భయమే లేదు. గాఢాంధకారపు లోయలో కూడా మనతోనే ఉంటాడు. మన కాపరి గాఢాంధకారంలో కటిక చీకట్లో కూడా, డీప్ డార్క్నెస్ అని ఇంగ్లీష్ బైబిల్లో. ఏ డార్క్నెస్? డీప్ డార్క్నెస్. అటువంటి సమయంలో కూడా మన కాపరి మనతో ఉన్నాడు. మనకు భయం ఎందుకు? అన్ని వేళలలో దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నాను. యేసు ప్రభు పోతా పోతా మనకేమి ఇచ్చిపోయినాడు చెప్పండి. యేసు ప్రభు పోతా పోతా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి మనకేమి ఇచ్చిపోయినాడు? శాంతి. ఇది ఈరోజు టాపిక్ శాంతి కాబట్టి, సమాధానం కాబట్టి ఊహించి చెప్తున్నారా, లేకపోతే ఏదైనా రెఫరెన్స్ చెప్తారా? ఈరోజు అన్న సమాధానం గురించి చెప్తున్నాడు, శాంతి గురించి చెప్తున్నాడు కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుందని చెప్తున్నారా? రెఫరెన్స్ ఏదైనా ఆధారం చేసి చెప్తున్నారా? ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు శాంతినిచ్చి వెళ్తున్నాను? ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి. పోతా పోతా యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తా ఆయన బిడ్డలమైన మనకు వెండి బంగారాలు ఇచ్చిపోయినాడా? ఆస్తిపాస్తులు ఇచ్చిపోయినాడా? మేడల మిద్దలు ఇచ్చిపోయినాడా? యేసు ప్రభు వెళ్ళిపోతా వెళ్ళిపోతా మనకి ఏమి ఇచ్చి వెళ్ళినాడు? చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. 3 సంఖ్యేసి కిందేమని చెప్పండి. ఫుట్ నోట్లు ఏముంది? శాంతి అన్న సమాధానం అన్న రెండు ఒకటే. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తా వెళ్తా ఆయన శిష్యులమైన మనకు, ఆయన బిడ్డలమైన మనకు ఏమి చెల్లాడు? శాంతి. తీసుకున్నావా? మరి ఉందా నీ హృదయంలో? శాంతి ఉందా? సమాధానం ఉందా? చెప్పండి దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను ఏలుచుండనీయండి. మన హృదయాలను ఇప్పుడు ఎలాగైతే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చెప్పండి ఏం పేరు? రేవంత్ రెడ్డి గారు మొత్తం మన రాష్ట్రం అంతా ఏలుతున్నట్లుగా, ప్రధానమంత్రి దేశాన్నంతా ఏలుతున్నట్లుగా మన హృదయం అంతటిని కూడా దేవుని సమాధానం ఏలుచుండనీయాలి కదా.
మనమే అలవ చేయాలి. లెట్ అని ఉంది, లెట్ కదా, మనమే అలవ చేయాలి. దేవుని సమాధానము మన హృదయంలో ఏలుచుండనీయుడని దేవుని వాక్యంలో రాయబడి. యేసుప్రభు వెళ్తా ఏం చెప్పాడు? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. 2వ లైన్ యోహాను సువార్త 14:27. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నెక్స్ట్ చూడండి 3వ లైన్, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. శాంతి ఇచ్చేవాళ్ళు ఇద్దరు. నంబర్ 1 యేసుప్రభు శాంతిస్తాడు, లోకం కూడా శాంతిస్తుంది. ఉందా లేదా అక్కడ? చెప్పండి, మళ్ళా చదవండి. 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం కూడా మీకు ఇస్తుంది. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను, నా లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. శాంతి ఇచ్చే వాళ్ళు ఎంతమంది చెప్పండి? నంబర్ 1 యేసు ప్రభు, నంబర్ 2 లోకం కూడా నీకు శాంతిని ఇస్తుంది. ఎంతసేపు? సినిమా ఏమో పోతివి, సినిమాకు పోతివి, మేమెందుకు పోతామన్నా అంటున్నారు కొంతమంది. బ్రదర్స్ అయితే ఇది వేసుకుంటారంట, హెల్మెట్ పెట్టుకొని సినిమాలకు పోతారు. ఎందుకు? అయ్యో డివైన్ లెటర్లు ఎవరైనా చూస్తే కష్టం అని చెప్పి. విశ్వాసులు హెల్మెట్ వేసుకునేది సినిమాకు పోయింది. సిస్టర్లకు ఇప్పుడు స్కార్ఫ్ వచ్చింది, మొత్తం చుట్టేస్తారు కదండి, కళ్ళు తప్ప ఏం కన. కొంతమంది బురకాలు కూడా వేసుకున్నాను. నేను ఒకసారి సికింద్రాబాద్ దీనికి వెళ్ళాను, ఎవరంటే నేను జేబీఎస్కి వెళ్ళాను. జేబీఎస్కి వెళ్ళిపోతే ఒక క్రిస్టియన్ కదా, వాళ్ళ ఎంతో భక్తిగల కుటుంబం. ఆ భక్తిగల కుటుంబానికి ఈమె ఒక కోడలు అన్నమాట. వాళ్ళు మాకు బాగా తెలుసు. భార్య భర్తలు వేరైపోయినారు. ఆమె బురకా వేస్తుంది, నల్ల బురకా, ముస్లిమ్స్ వేసుకుంటారు బురకా. కనిపెట్టేశాను నేను కదా, ఒక స్తంభం దగ్గర కూర్చుంది, బురకా, కళ్ళు మాత్రం నాకు ఆమె కనిపెట్టేశాను నేను. మెల్లగా తప్పుకొని వెళ్ళిపోయింది. చూసారా దేవుని బిడ్డలారా, సినిమాకి వెళ్ళావు, సినిమాకి వెళ్తే చెప్పండి 3 గంటలు సినిమా చూస్తుంది, ఇంకా వచ్చేటప్పుడు చూడాలా వాళ్ళని. సినిమా చూసి రిటర్న్ అయిన వాళ్ళు చూడండి ఎట్లుంటారో. అక్కడ ఉన్నంత వరకు శాంతి, 3 గంటలు నవ్వింది, అరుపులు కేకలు. ఇంకా వచ్చేటప్పుడు చూడాలా వాళ్ళకి, అంతవరకే. పాపం చేసేంత వరకే నీకు శాంతి. బైబిల్లో రాయబడింది, అల్పకాలం పాపభోగం. దేవుని బిడ్డలారా, లోకంలో నీకున్న శాంతి సమాధానం అల్పకాలం. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, తాగేటప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు, షికార్లకు వెళ్ళినప్పుడు, అబ్బాయితో పాటు వెళ్ళినప్పుడు, అమ్మాయితో పాటు వెళ్ళినప్పుడు, పార్కుకి వెళ్ళినప్పుడు కదా, బైకుల్లో వెళ్ళినప్పుడు, బేకరీలకు వెళ్ళినప్పుడు నీకు ఎంతవరకు అంతవరకే నీకు శాంతి. లోకం ఇచ్చినట్టుగా కాదు, బైబిల్లో రాయబడింది. చెప్పండి, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎంత గొప్ప భాగ్యం. యేసుప్రభు ఈ లోకం నుండి వెళ్ళిపోతూ తన శాంతిని మనకు అనుగ్రహించి యేసుప్రభు వెళ్ళినట్టుగా లేఖనాల్లో మనము చదువుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన హృదయంలో ఎటువంటి ఆందోళన ఉండకూడదు, కలవరం ఉండకూడదు, గలిబిలి ఉండకూడదు, గజిబిజి ఉండకూడదు, ట్రబుల్స్ ఉండకూడదు, భీతి ఉండకూడదు, భయం ఉండకూడదు. సమాధానం. ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది కదా, దర్యావేషు దానియేలును సింహం బోన్లో వేసేసినాడు. చెప్పండి, మొత్తం సింహాలే. మరి దానియేలు ఎట్లున్నాడు సింహం గుహలో? చెప్పండి, ఏమన్నా ఇంతైనా భయపడినాడా? ఇంత భయపడినాడు అసలు? దానియేలు సింహము గుహలో బహుశా పాటలు పాడుంటాడు. అసలు దానికి ఒక అలవాటు కదా, 3 ముమ్మారు ప్రార్థన చేయడం. ఆయనకు ముమ్మారు నేను అనుకుంటున్నాను గుహలో కూడా 3 సార్లు ప్రార్థన చేస్తుంటాడు కదా. అసలు చీకే లేదు, అసలు శుభ్రంగా నిద్రపోయింటాడు. మీకు విషయం తెలుసా? దానియేలును సింహపు బోనులో వేసినటువంటి దర్యావేషు ఆ రోజు రాత్రి నిద్రపోలేదని బైబిల్లో రాయబడింది. దానియేలును సింహపు గుహలో వేసిన దర్యావేషు నిద్రపోలేదా రాత్రి? సింహపు గుహలో ఉన్న దానియేలు నిద్రపోయినాడు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి.
ఆ తర్వాత మరి పేతురును చెరసాలు వేశారు కదా. 6 బైబిల్ ఏముంది తెలుసా? దేవదూత నిద్రపోతున్నటువంటి పేతురును లేపి బయటికి తీసుకొచ్చినాడు. పొద్దున తెల్లారుజామున ఆయన ఇది చేయబడతాడు, శిరచ్ఛేదనం చేయబడతాడు. అంతకుముందు యాకోబును చంపేశాడు హేరోదు. ఇప్పుడు పేతురును కూడా పట్టుకున్నాడు. రేపు పొద్దునే ఆయన శిరచ్ఛేదనం చేస్తారు. కానీ పేతురు జైల్లో నిద్రపోతున్నాడు. దేవుడు తన దూతను పంపి పేతురును లేపినాడని రాయబడింది. సంఖ్యలు ఊడిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి, చెరసాల తలుపులు అవంతకమే తెరుచుకున్నాయి. పేతురును దేవదూత బయటికి తీసుకొచ్చినాడు. అసలు ఎలా నిద్ర పట్టింది పేతురుకు? రేపు పొద్దున చచ్చిపోతాడే, శిరచ్ఛేదనం చేస్తారు, తల నరికేస్తారే, ఎలా నిద్రపోయినాడు? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. దేవుని బిడ్డలారా, డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చా? డీలా పడిపోవచ్చా? నిరాశ పడవచ్చా? కుమిలిపోవచ్చా? కూలిపోవచ్చా? దుప్పటి కట్టుకుంటా ఏడ్చుకుంటా ఉండొచ్చా? నో. దేవుని అడుగు, ప్రభువా వాగ్దానం పట్టుకో, వాగ్దానాలు పట్టుకో కదా. ప్రభువా నేను ప్రార్థన చేసినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానం అని నువ్వు వాగ్దానం చేసావు ప్రభువా అని దేవుని అడిగి పొందుకు. అలాగే ముందుకు సాగుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము. ఏ సమాధానం? సమస్త జ్ఞానం. ఒక వచనం చదువుకొని ముందుకు సాగుదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ ఒక్క వచనం చదువుకొని ముందుకు సాగుదాము. ఐజయా, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 26 వర్స్ 3. చూడండి ఏమని రాయబడిందో. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నిన్ను నీ మీద ఆనుకొనునో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో. సాధారణంగా బైబిల్లో పరమగీతముల గ్రంథంలో అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వెళ్ళుచున్న ఈమె ఎవత అని రాయబడింది. చెప్పండి. పరమగీతముల గ్రంథములో తన ప్రియుని మీద ఆనుకొని చెప్పండి, అరణ్య మార్గమున ప్రయాణించుచున్న ఆమె ఎవతే? ఎవరు? సంఘం. కావాలంటే చదవండి. 8వ అధ్యాయము 5వ వచనం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని. మన ప్రియుడెవరు? మన ప్రియుడెవరు చెప్పండి? యేసు ప్రభు. మన ప్రాణప్రియుడు, ప్రాణ స్నేహితుడు, ప్రాణనాథుడు, ప్రాణదుర్గం యేసుక్రీస్తు ప్రాణప్రియుడు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్నది ఎవతే? బస్సుల్లో పోయేటప్పుడు, ట్రైన్లలో పోయేటప్పుడు చెప్పండి, భార్య భర్తలు పక్కన ఉంటారు కదా. పాపం భర్త ఏమో మేల్కొనే ఉంటాడు సాధ్యం, లేదా కళ్ళు మూసుకొని ఉంటాడు. భార్య ఏమో శుభ్రంగా భర్త మీద ఆనుకొని నిద్రపోతుంది. ఎక్కడైనా మీరు చూడండి, భర్త అంటే భరించేవాడు కదా. తన ప్రియుని మీద, తన భర్త మీద ప్రియురాలు ఆనుకొని అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తుందంట. మన పరమ భర్త యేసుక్రీస్తు కదా. ఆయన మన భర్త. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన మన ప్రాణప్రియుడు. మన భర్త పైన ఆనుకోవాలి. భార్య ఎలాగా తన భర్త మీద ఆనుకొని ప్రయాణం చేస్తుందో, మన భర్త మీద అరణ్య ప్రయాణంలో మనం ఆనుకోవాలి. మరి డాడీ కదా, స్కూటర్ మీద పోతామంటే వెనకాల పాప కూర్చొని ఉంటుంది, కొడుకు కూర్చొని ఉంటాడు. చెప్పండి, కొడుకు కూడా కూతురు కూడా ఏం చేస్తుంది? స్కూల్లో డ్రాప్ చేసేటప్పుడు డాడీ బండ్లో పోయేటప్పుడు చెప్పండి ఎక్కడ అనుకుంటుంది? కడుపు పట్టుకుంటుంది కదా. కూతురు కడుపు పట్టుకొని ఒక తల డాడీ వీపు పైన ఆనించి శుభ్రంగా ప్రయాణం చేయాలి. పరమ తండ్రి, పరమ భర్త. 26:3 యెషయా గ్రంథం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. ఇప్పుడు చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి, 5% కాదు, 10% కాదు, 15% కాదు, 20, 30, 40, 50 కాదు,
70, 80, 90 కాదు, 99 కాదు, పూర్ణ శాంతి. 100% ఆ శాంతి నీ హృదయంలో, నా హృదయంలో ఉండాలి. ఉందా? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. రెండు కనెక్ట్ చేయండి. విశ్వాసం ఉంచుట ఈజ్ ఈక్వల్ టు ఆనుకొనుట, ఆనుకొనుట ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం ఉంచుట, విశ్వాసం ఉంచుట ఈజ్ ఈక్వల్ టు ఆనుకొనుట, ఆనుకొనుట ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం ఉంచుట. ఆయన పైన ఆనుకుంటే, ఆయనతో విశ్వాసం ఉంచితే ఆయన పూర్ణ శాంతి గలవానిగా మనల్ని కాపాడుతాడు. 100% సమాధానము, శాంతి మన హృదయాల్లో ఉంటాయి. సరే, మనం ముందుకు వెళ్ళిపోదాము. ఫిలిప్పీ 4:7 మళ్ళా చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మళ్ళా చదవండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎందుకు హృదయాలు తలంపులు అన్నాడు? హార్ట్స్ అండ్ మైండ్స్ అన్నాడు కదా. హృదయం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? హార్ట్. తలంపులు ఎక్కడుంటాయి? మైండ్. ఎందుకు హార్ట్స్ అండ్ మైండ్స్ అన్నాడు పౌలు? ఎక్కువ ఇక్కడే మనకి ఎక్కువ ట్రబుల్. హృదయంలో కలవరం, తలంపుల్లో కలవరం. పోయిన వారం చెప్పాను, పిల్లలు 4 గంటలకు రావాల్సిన ఆటో 4:30కు వస్తే గుండెల్లో రైలు పరిగెత్తుతాయి తల్లి హృదయంలో కదా. ఏందబ్బా ప్రతిరోజు 4 గంటలకే వస్తుంది పిల్లలు ఆటోలో వస్తారు, 4:30 అయింది, 4:30 అవుతుంది, పిల్లలు రాలేదే కదా. చిన్న దానికి మనము భయపడతాం, చింతిస్తాం, కలవరం పడిపోతాం. పోయిన వారం మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? ఎవరో సైంటిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, డాక్టర్లు, వాళ్ళు కనిపెట్టారనమాట. చింతలలో జెన్యూన్ చింతలు 8% అంట, 92% చింతలన్నీ ఏది ఊహాగానాలంట. ఏమంటారు? ఇమాజినేషన్స్. యాక్సిడెంట్ అయిందేమో, పిల్లలకి ఏమన్నా అయిందేమో, ప్రమాదం అయిందేమో కదా, చెయ్యిరిగిందేమో. 4:30కు రావాల్సిన 4 గంటలకు రావాల్సిన ఆటో 4:30 అయినా రాలేదు, 4:45 అయినా రాలేదు. ఇమాజినేషన్స్. అసలు జెన్యూన్ చింతలు 8% అంట, 92% అన్ని ఇమాజినేషన్స్, ఊహాగానాలు. దేవుని బిడ్డలారా, కానీ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు, తలంపులకు కావలి ఉంటుంది అని రాయబడి. హృదయాలకి, తలంపులకు, హార్ట్స్ అండ్ మైండ్స్. మన మైండ్ కూడా కదా ఎన్నెన్నో తలంపులు వస్తూ ఉంటాయి. అందుకే పౌలు ఏం చెప్పాడు తెలుసా? ప్రతి ఆలోచనను చెరపట్టండి అన్నాడు. చెరపట్టండి, పట్టుకోండి. ప్రతి ఆలోచన, నీ ఆలోచన ఎట్లా పడితే అట్లా పోనీయద్దు, పట్టుకో అన్నది బైబిల్లో. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, ఏమని రాయబడింది? ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టమన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టు. ప్రతి ఆలోచన, నీ ఆలోచన ఇష్టానుసారంగా పోయేటట్టు నువ్వు అనుమతించద్దు కదా. ఆలోచనలు ఎక్కడొస్తాయి? మైండ్ కదా. తలంపులు ఎక్కడొస్తాయి? ఇక్కడ మైండ్లో వస్తాయి. బైబిల్లో రాయబడింది, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి దేవునికి అప్పగించు. లేనిపోని భయాలు కదా మనసులో, భయాలు, తలంపులు, ఆలోచనలు కదా బిక్కిరిని చేస్తున్నాయి. ఇవి తీసుకెళ్ళి గట్టిగా పట్టుకొని దేవునికి అప్పగించని రాయడం. చదువు, మళ్ళా చదువుదాం. 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను, దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టు. లేనిపోని భయాలు పెట్టుకోవద్దు, ఇమాజినేషన్స్ పెట్టుకోవద్దు.
నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన నీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. ఒక ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు పౌలు ఈ లెటర్ రాస్తా ఉన్నాడు. రాసేటప్పుడు పౌలు చుట్టూ ఎవరున్నారు? పౌలు ఈ లెటర్ రాస్తున్నాడు కదా, ఇప్పుడు పౌలు చుట్టూ ఎవరున్నారు చెప్పండి. చెప్పండి అమ్మా, ఎవరున్నారు చెప్పండి బ్రదర్స్. పౌలు చుట్టూ ఖైదీలు ఉన్నారు. వెరీ గుడ్, బాగా చెప్పినారు. కానీ నేను చెప్పేది చెప్పట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? వెరీ గుడ్, అబ్బో చాలా పెద్దగా చెప్తున్నారు. దూతలు ఉన్నారు, పౌలు చుట్టూ దూతలు ఉన్నారు. వెరీ గుడ్. ఖైదీలు ఉన్నారు, జైల్లో ఉన్నాడు కాబట్టి ఖైదీలు ఉన్నారు. వెరీ గుడ్. దేవుని దూతలు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు చెప్పండి. ఇక్కడ ఎవరు? సైనికులు ఉన్నారు. సైనికులు, అది రైట్ ఆన్సర్. సైనికులు మీరు చెప్పిన కూడా రైటే, కానీ మన పాఠానికి సైనికులు అనేది రైట్ ఆన్సర్. ఎందుకు సైనికులు? ఎందుకు పౌలుకి ఎందుకు ఎందుకున్నారు పౌలుకి చెప్పండి. ఎక్కడ ఖైదీలు తప్పించుకొని పోతే ఉద్యోగం పోతుంది. అక్కడ చదవండి, కావలి ఉండును. ఎడవచనం, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎందుకంటే అదే కాసుగా పౌలు ఆ పదాన్ని ఉపయోగించాడు. ఎందుకు? 24/7 పొద్దున 8 గంటలు 4 సైనికులు వస్తారు. 8 hours డ్యూటీ చేస్తాడు, 4 వెళ్ళిపోతారు. మళ్ళా 4 వస్తారు పౌలు దగ్గరికి. మళ్ళా 8 hours డ్యూటీ చేస్తారు, ఆ 4 వెళ్ళిపోతారు. మళ్ళా 4 మంది వస్తారు, పౌలు చుట్టూ మళ్ళా 4 ఉంటారు. అందుకు వాళ్ళు పౌలుకు కావలిగా ఉన్నారు కాబట్టి పౌలు ఆ పదం ఉపయోగించాడు. తన చుట్టూ సైనికులు ఎట్లాగైతే రాత్రి పగళ్ళు 24/7 తన చుట్టూ సైనికులు ఎట్లా ఉండి కాపలా కాస్తున్నారో దేవుని సమాధానం అట్లా మనల్ని కాపలా, లైక్ అన్ ఆర్మీ వాళ్ళు ఎట్లా చేస్తారు? బార్డర్లో ఉన్న ఆర్మీ వాళ్ళు చెప్పండి ఎట్లా ఉంటారు? నిద్రపోతారా? చెప్పండి, నిద్రపోతారా? తుపాకులు పెట్టుకొని కదా. ఈ యొక్క బార్డర్ వైపు అంతా చైనా బార్డరు, పాకిస్తాన్ బార్డరు, ఇంకా ఏమేమి బార్డర్స్ ఉన్నాయి మన చుట్టుపక్కల దేశ సరిహద్దుల చుట్టూ సైనికులు లైక్ అన్ ఆర్మీ. ఈ యొక్క దేవుని సమాధానం మనల్ని కావల్లో ఉంచింది. తుపాకులు పట్టుకొని ఎలాగా సైనికులు కాపలా కాస్తారో, పోలీసు వాళ్ళు ఎట్లా కాపలా కాస్తారో, ఈ యొక్క మరి తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు ఎలాగా ఆ ఖైదీలు ఎట్లా కాస్తారో అట్లాగా దేవుని సమాధానం మన హృదయములకును తలంపులను కావలి ఉంటుంది, లైక్ అన్ ఆర్మీ. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని సమాధానం తక్కువ అంచనా వేయద్దు. సమస్త జ్ఞానానికి మించిన దేవుడు. సైనికులు ఎంతమంది ఉంటారు? వందల మంది సైనికులు ఉంటారు కాపలా కాసేటప్పుడు. పౌలు చుట్టూ పొద్దున్న 4, మధ్యాహ్నం 4, మధ్యాహ్నం 4, రాత్రి 4 డ్యూటీస్ ఉంటాయి, షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. కావలి కాస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, నీలో ఏ కలవరం లేకుండా, భయము, భీతి, గలిబిలి లేకుండా దేవుని సమాధానం నీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉంటుంది. స్వాధీనం చేసుకో, క్లెయిమ్ చేసుకో. ప్రభువా, నాలో ఏ చింత ఉండకూడదు, నాలో ఏ భయం ఉండకూడదు, ఏ భీతి ఉండకూడదు, ఏ అవిశ్వాసం ఉండకూడదు, ఏ కలవరం ఉండకూడదు, ఏ చింత నాలో ఉండకూడదు. నీ సమాధానం నా హృదయానికి తలంపులకు కావల్లో ఉండాలి. ప్రభువా, క్లెయిమ్ చేసుకో. దేవుని వాగ్దానం అడిగి క్లెయిమ్ చేసుకో. ఆ తర్వాత చూడండి 8వ వచనం చదువుకున్నాము. ఇప్పుడు 8వ వచనానికి వెళ్ళిపోదాము. చూడండి 8వ వచనం, మెట్టుకు సహోదరులారా. పౌలు కొన్ని పేర్లు వాడతాడు, సహోదరులు. మన చర్చి పేరు ఏ పేరు తెలుసా? బ్రదరన్. బ్రదరన్ అంటే ఏంటంటే అందరూ సహోదరులు. పాస్టర్ అనే పదం మనం ఇక్కడ ఉపయోగించాం. కొన్ని చర్చిల్లో పాస్టరే పాట, మొదటి ప్రార్థన అయినే, మొదటి పాట అయినే, రెండో పాట అయినే, మూడో పాట అయినే కదా. మళ్ళా మధ్యలో ప్రార్థన అయినే, రొట్టె కోసం ప్రార్థన చేసేది ఆయనే, రసం కొరకు ప్రార్థన చేసేది ఆయనే, కానుకల కొరకు ప్రార్థన చేసేది ఆయనే, వాక్యం చెప్పేది ఆయనే, మళ్ళీ క్లోజింగ్ ప్రేయర్ చేసేది ఆయనే, అన్నీ ఆయనే.
నో, దేవుని వాక్యం ఒప్పుకోదు. వీఆర్ ఆల్ బ్రదర్ అండ్. పాత నిబంధనలో అయితే యాజకుడు ఉంటాడు, ప్రధాన యాజకుడు ఉంటాడు, ఎన్నెన్నో ఉంటాయి ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు వీఆర్ అండర్ న్యూ టెస్టిమెంట్. వీఆర్ జస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు వారిని సహోదరులారా అని పిలిచి, సహోదరులు అంటే ఒకే కడుపు నుండి పుట్టిన వారు. సహా ప్లస్ ఉదరం, సహా అంటే ఒకే, ఉదరం అంటే కడుపు, ఒకటే కడుపులో నుండి పుట్టిన వాళ్ళం మనం, రక్త సంబంధికులం. అందుకే బ్రదర్ సంఘాల్లో క్లాసులు లేరు, చిన్న చిన్న క్లాస్, అందరూ ఒకే రొట్టెలో, బైబిల్లో ఉంది, ఒకే రొట్టెలో పాలు పొందాలి, ఒకే పాత్రలో పాలు పొందాలి. చిన్న చిన్న కరోనా టైంలో క్లాసులు ఇచ్చినాం, చిన్న ఒకరికి ఒక క్లాస్. నో, కొత్త నిబంధనలు లేదు, మనం రక్త సంబంధికులము కదండి. కరోనా టైం కాబట్టి గవర్నమెంట్ చెప్పారు కాబట్టి ఒకరికి ఒక క్లాస్ ఇచ్చినాం. దైవ గ్రంథమైన బైబిల్ ఒప్పుకోదు కదా. అందుకే మనమందరము సోదరులము. చర్చ్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఈరోజు మరి మనకు ప్రేమ విందు ఉంది, అందరం వాళ్ళతో పాటు సంతోషిస్తాం, అందరం మనం సంతోషిస్తాం. ఎవరైనా ఇంట్లో చనిపోతే అందరం మనం దుఃఖపడతాం. మనమందరము సహోదరులం. చర్చ్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ. అందరూ చర్చ్ అయిన కదా వందనాలు పెట్టుకోవాలి, ఒకరెవరు పలకరించుకోవాలి, ప్రేమించుకోవాలి, ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు పాలు పొందాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ప్రార్థన చేసుకోవాలి. వస్తున్నారా? ప్రతిరోజు 2 to 4 ప్రేయర్ చేస్తారు సిస్టర్స్. వస్తున్నామ్మా? వస్తున్నారా? 2 to 4 ప్రేయర్ సిస్టర్స్. అమ్మా ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు 2 నుంచి 4 గంటల వరకు. హౌస్ వైఫ్స్గా ఉన్న సిస్టర్స్ ప్రేయర్ చేస్తారు. సిస్టర్స్ ఎంత భారంగా చేస్తారు తెలుసా? ఇంకా గురువారం అయితే కొంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు, భారంతో చేస్తారు. దేవుని బిడ్డలారా, ఏడ్చే వారితో ఏడవాలి, సంతోషించే వారితో సంతోషించాలి. సహోదరులారా, ఇప్పుడు చదవండి. ఏదైనా ఏ యోగ్యత కానీ మెప్పైన కానీ ఉంటే, జన్యునిగా ఏదైనా ఉందనుకోండి, చెప్పండి ఏంటి సహోదరులారా? ఏ యోగ్యత అయినా ఉందంటే ఏదో మంచిది ఉంది, మంచిది మెప్పు ఉంది, ఏదో మరి చాలా మంచిది ఉంది, మెప్పు ఉంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. మీ ధ్యానము ధ్యాస వీటి మీద ఉంచి 6 సంగతులు రాశాడు కదా. వేటి మీద ధ్యానం ఉంచాలి? నంబర్ 1, ఏవి సత్యమైనవో. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 చదవండి. యోహాను సువార్త 17. ఏంటి సత్యం అంటే ఏంటో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. నే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు సత్యం అంటే ఏంటి చెప్పండి, చెప్పండి. వాక్యమే సత్యం. వాక్యం పైన ధ్యాస పెట్టు. మొదటి కీర్తన చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అభాసకులు కూర్చుని చోట కూర్చుండక. చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం నీ వాక్యము సత్యం, నీ వాక్యము సత్యం. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యాన్ని పరిశీలించండి, దేవుని వాక్యాన్ని పరిశోధించండి. డే అండ్ నైట్ ఏది సత్యమో దాని మీద ధ్యానం ఉంచండి. నంబర్ 2, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి. 2వ చూడండి, ఏవి మాన్యమైనవో. ఇంగ్లీష్ బైబిల్లో రెస్పెక్టబుల్ లేదా ఉన్నతమైనవి అని రాయదు. నోబుల్ థింగ్స్, ఉన్నతమైనవి. ఉన్నతమైనవి ఏంటో చెప్పండి. అందరికంటే పైనున్నవాడు ఎవరు? దేవుడు. 102వ కీర్తన 21వ వచనం చూడండి. 102వ కీర్తన 21వ వచనం చదువుతున్నాను. 102వ కీర్తన 21వ వచనము.
చదువుతున్నాను చూడండి. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెను. ఉన్నతమైన వాడెవరు? దేవాది దేవుడు, సృష్టికర్త. ఆయన మీద ధ్యానం ఉంచండి, ఆయన మీద ధ్యానం ఉంచండి. మూడవది చూడండి, మూడవది ఏంటో, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి, ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి. మూడవది చూడండి, ఏవి న్యాయమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి. 119:17 ఏవి న్యాయమైనవి? 119వ కీర్తన 17వ వచనం. Psalms 119, 17th verse. 119వ కీర్తనలో 172, 17 కాదు, 172, 172. చదవండి. ఏమి న్యాయమైనవి చెప్పండి చూద్దాం. ఏవి న్యాయమైనవి? 119, 172 చదివి చెప్పండి. ఏవి న్యాయమైనవి చెప్పండి. నీ ఆజ్ఞలు న్యాయమైనవి. దేవుని ఆజ్ఞల పైన ధ్యాస పెట్టు, ధ్యానముంచు. ఎప్పుడైనా దేవుని ఆజ్ఞలు ఏమన్నాయని బైబిల్లో చూసావా? దేవుని ఆజ్ఞలు న్యాయమైనవి, వాటి మీద ధ్యానం ఉంచండి. నెక్స్ట్ ఇంకేంటో చూడండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో. నెక్స్ట్ చెప్పండి. ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో. పర్సనల్ ప్యూరిటీ అదా. పవిత్రత పైన ధ్యానం పెట్టు, పరిశుద్ధత పైన ధ్యానం పెట్టు, ధ్యాస పెట్టు. ఏవి పవిత్రమైనవో. ఏది పవిత్రమైనది? 19వ కీర్తన 19వ కీర్తన 9వ వచనం. ఏది పవిత్రమైనదో చూడండి. 19వ కీర్తన 19వ వచనం. 19th Psalm 9th verse. చదవండి ఏమని రాయబడిందో. యెహోవా యందైన భయము పవిత్రమైనది. పవిత్రం అంటే ఏం చెప్పండి? దేవుని యందలి భయమే పవిత్రమైనది. దేవుని భయం ఉందా? లేటుగా వచ్చిన వాళ్ళకి తెలియదు. దేవుని భయం అంటే ఏం చెప్పాను? వాక్యం చెప్పక మనం చెప్పండి. లేటుగా వచ్చిన వాళ్ళకి తెలియదు. ఇందాక దేవుని భయం అంటే ఏం చెప్పాను? ప్రతి ఆదివారం నువ్వు రొట్టె రసానికి లేటుగా వస్తున్నావంటే నీకు దైవ భయం లేనట్టే. రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు గంట ముందు వెళ్తాము. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు చెప్పండి, త్వరగా బయలుదేరకపోతే బస్సు పోతుంది. ఇంకా ఏరోప్లేన్కి వెళ్ళాలంటే 3 గంటలు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది పవిత్రమైనది ఏంటో తెలుసా? దేవుని భయం. దేవుని భయం. యోసేపు చెప్పాడు, నేను దేవునికి భయపడవాడను. అన్నలారా, పగ తీర్చుకోను. నన్ను అమ్మేసినారు, గుండెలో పడేశారు, బట్టలు తీసినారు, ఇష్మాయిల్కి అమ్మేసినారు కదా. నేను దేవునికి భయపడవాడను. నేను పగ తీర్చుకోను, నేను దేవునికి భయపడవాడను అన్నలారా అని చెప్పాడు కదా. ఏవి పవిత్రమైనవు అంటే ఏంటి? యెహోవా యందలి భయము పవిత్రమైనది. నెక్స్ట్ చూడండి ఇంకేంటి? ఏవి రమ్యమైనవు. రమ్యమైనది ఏంటో చెప్తారా? 84వ కీర్తన 1వ వచనం. ఏవి రమ్యమైనవి? 84వ కీర్తన 1వ వచనం. కీర్తనలో ఏవి రమ్యమైనవో చూడండి. 84వ కీర్తన 1వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఏంటి దేవుని నివాసం చెప్పండి? చర్చి కదా. కొన్ని చర్చిలు పూరి గిడుస కదా, షెడ్డు. కొంతమంది తాటాకులు గడుపుకొని తాటాకులు వేసుకొని దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఏదైనా కానీ 3 కోట్లు పెట్టి పెద్ద చర్చి కట్టినా, తాటాకుల మందిరమైన యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవా, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. వస్తున్నావా దేవుని మందిరానికి? 1 వారం వస్తే 3 వారాలు రా, మళ్ళా 2 వారాలు వస్తే మళ్ళా 3 వారాలు రా కదా. కంటిన్యూస్గా దేవుని మందిరానికి వస్తున్నావా? దేవా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు.
ఈ రోజుల్లో మెల్లమెల్లగా బుధవారం వచ్చే వాళ్ళు కూడా మానేస్తున్నారు. ఆఖరి దినాలు, చల్లారిపోయే దినాలు. చల్లారిపోతావు విశ్వాసి, చల్లారిపోతావు నువ్వు. బుధవారం వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు ఈ మధ్య. శుక్రవారం ఇంకా తక్కువే. వస్తున్నావా? ఆదివారం బైబిల్ స్టడీకి వస్తున్నావా? ప్రార్థనా కొడికి వస్తున్నావా? మంగళవారం హౌస్ వైఫ్స్ ప్రేయర్కి వస్తున్నావా? మరి గురువారము 12 hours ప్రేయర్కి వస్తున్నావా? శనివారం నిన్న రాత్రి స్త్రీల మీటింగ్కి వచ్చినావా? యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. రమ్యమైన వాటి మీద ధ్యానమించుకొనండి. ఇంకా చూడండి, లాస్ట్ది ఏంటి? 6వది ఏం చెప్పండి? ఖ్యాతి కలవి. ఇంగ్లీష్ బైబిల్లో అడ్మైరబుల్ అని రాయి. మెచ్చుకునేవి. దేవుడు ఏమేమి మెచ్చుకుంటాడో వాటిని మనము ధ్యానం ఉంచాలి. 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం. 2 Corinthians chapter 10 verse 18. ప్రభు మెచ్చుకొను వాడే యోగ్యుడు కదా. వాటిపైన దేవుడు ఏమేమి మెచ్చుకుంటాడో, ఏ విషయాల్లో మెచ్చుకుంటాడో అది వాటిపైన ధ్యానం ఉంచాలని రాయబడింది. మొత్తానికి ఏమేమి ధ్యానం ఉంచాలో చెప్పండి. 6 విషయాలు చెప్పాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో చెప్పండి. వాటి మీద ధ్యానం ఉంచండి. వాటి మీద ధ్యానం. దేని మీద ధ్యానం చేస్తున్నావు? కొంతమంది టీవీ పెట్టుకొని, రిమోట్ పెట్టుకొని గంటలు టీవీ మీదనే ధ్యాస, టీవీనే ధ్యానం. సెల్ ఫోన్ ముందు పెట్టుకొని చెప్పండి, తిప్పి కదండి. ఇంటర్నెట్ ముందు పెట్టుకొని చెప్పండి, ల్యాప్టాప్ పెట్టుకొని ధ్యానమే. చూసిందే. దైవ గ్రంథమైన బైబిల్లోని మాటలు మన జీవితంలోని అనుభవంలోకి రావాలి. కీర్తనల గ్రంథంలో చూడండి, దేని మీద ధ్యానం ఉంచాలి? కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో మరికొన్ని విషయాలు మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 97వ వచనం చూడండి. 119:97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. కొంతమంది స్వీట్ తింటే తీయగా ఉంటుంది, కొంతమందికి స్వీట్ తిన్నా చేదుగా ఉంటుంది. అర్థం చెప్పండి. స్వీట్ తిన్నా చేదుగా ఉంది అంటే ఏంటి? ఎంత రోగం వచ్చింది. దేవుని వాక్యం దావీదుకు ప్రియముగా ఉంది, కొంతమందికి చేదుగా ఉంది అంటే ఏంటి? నీ ఆత్మీయమైన ఆరోగ్యం సరిగా లేదు. దావీదు చెప్తున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. 3వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరి మీద ధ్యాస పెట్టాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచండి, యేసు మీద ధ్యానం ఉంచండి. కన్ను తెరిస్తే యేసు ప్రభు, కన్ను మూస్తే యేసు ప్రభు. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుడు నేలమంటిని తీసుకున్నాడు, తన స్వంత చేతులతో ఆదామును చేశాడు. కానీ ఆదాము ఇంకా బొమ్మగానే ఉన్నాడు. ఊపిరి ఊదేంత వరకు ఇంకా ఊపిరి ఊదలేదు. ఆ బొమ్మను, మట్టి బొమ్మను యేసుప్రభు దేవుడు చేసిన తర్వాత నరుని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా ఆదాము జీవాత్మ అయినాడు. అప్పుడు ఆదాము ఒక్కసారి ఫస్ట్ టైం ఆదాము కళ్ళు తెరిచినాడు. కళ్ళు తెరిస్తే ఫస్ట్ ఎవరిని చూసినాడు చెప్పండి? యేసు ప్రభుని, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభును ఫస్ట్ టైం తెరిచినాడు. నువ్వు కన్ను మూస్తే యేసు ప్రభుని చూడాలి, కన్ను తెరిస్తే యేసు ప్రభుని చూడాలి.
మనం ఒప్పుకునే దానికి అపోస్తలులు, ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యం ఉంచండి. హవ్వను కూడా ఏం చేశాడు? ఈ యొక్క ఆదాము పక్క ఎముకను తీశాడు. పక్క ఎముకను తీసి దాన్ని మాంసముగా చేసి దేవుడు స్త్రీనిగా హవ్వనుగా తయారు చేశాడు. దేవుడు హవ్వను తయారు చేశాడు. హవ్వ కూడా కొంతసేపు బొమ్మగానే ఉంది. ఆ తర్వాత హవ్వ కూడా ఆ ఎముకగా ఉన్న ఆ ఎముక హవ్వగా తయారైనప్పుడు హవ్వ కూడా మొట్టమొదట తన కళ్ళు తెరిస్తే ఎవరిని చూసింది? దేవుని చూసింది. పొద్దున్న లేస్తేనే దేవుని చూడు కదా. కన్ను తెరిస్తే యేసు ప్రభు, కన్ను మూస్తే యేసు ప్రభు. ఆయన మీద ధ్యానం ఉంచండి, ఆయన లక్ష్య పెట్టండి. మళ్ళా చదువుకుందాం. హెబ్రీ 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు మీద లక్ష్యం. హెబ్రీ 12:1 సేమ్ అదే. హెబ్రీ 12:1 కూడా చూడండి. హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహం వేగం వల్లే మనల్ని ఆవరించున్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. యేసు వైపు చూడండి. యేసు మీద ధ్యానం ఉంచండి. యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు మీద ధ్యాస ఉంచండి. ధ్యానము, ధ్యాస. కూర్చుంటే యేసు ప్రభు, లేస్తే యేసు ప్రభు. ఆయన మీద ధ్యానం ఉంచండి. ఆఖరి వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. కొలేషియన్స్ చాప్టర్ 3 ఫస్ట్ 3 verses చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. పైనున్న వాటిని అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ 4:9 చదవండి. ఇప్పుడు మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయండి. నా వలన విని ఏమి నేర్చుకుంటున్నావా? ఫ్యామిలీ ప్రేయర్లో మమ్మీ డాడీ దగ్గర నేర్చుకుంటున్నావా? సంఘ పెద్దలు, నాయకులు, సేవకుల దగ్గర నేర్చుకుంటున్నావా? సంఘంలో నేర్చుకుంటున్నావా? చెప్పండి. స్కూల్కి ఒక వారానికి ఒకసారి పోతే నేర్చుకోగలమా? రండి. దగ్గరగా ఉన్నవారు, దూరంగా ఉన్నవాళ్ళు నేను చెప్పట్లేదు. దగ్గరగా ఉన్నవారు, కనీసం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు. సిటీలో 7 కిలోమీటర్లు అంటే నథింగ్. చుట్టుపక్కల 7 కిలోమీటర్లు ఉన్నవారు రండి. బైబిల్ స్టడీకి రండి, ప్రార్థనా కొడికి రండి. పరలోకానికి వెళ్ళిన రిగ్రెట్ అవుతారు. అయ్యో జోబన చెప్తే మేము వినలేదే, చాలా రిగ్రెట్ అవుతారు పరలోకానికి వెళ్ళి. దయచేసి రండి, బారకొడికలకు రండి. నష్టపోతారు. నా వల్ల మీరు ఏమైతే నేర్చుకున్నారో, నేర్చుకుంటున్నావా? దేవుని వాక్యం నేర్చుకుంటున్నావా? నా వల్ల మీరు ఏదైతే నేర్చుకున్నారో. ఇంకా నెక్స్ట్, అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయండి. వినడం కాదు, నేర్చుకోవడం కాదు, చేయాలి. చాలా వాక్యాలు వింటున్నాం కదా. మేము ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా విన్న వాక్యం నా హృదయంలోకి రావాలి, విన్న వాక్యం నా జీవితంలో అనుభవంలోకి రావాలి, విన్న వాక్యాలు నేను క్రియారూపకంగా నేను చేయాలి. నా చేత కాదు, నువ్వు నాకు సహాయం చేయ. పౌలు చెప్పాడు, నా వల్ల ఏదైతే నేర్చుకున్నారో, విన్నారో, చూశారో వాటిని చెయ్యండి. మీ కార్యరూపం దాల్చాలి. సండే స్కూల్ టీచరు అడిగిందంట పిల్లలు, బాబు చిల్డ్రన్
దేవుడు మనకు ఎందుకురా రెండు చెవులను ఇచ్చినారు అని సండే స్కూల్ టీచర్ అడిగితే ఎవరు చెప్పట్లేదంట పిల్లలు. ఈలోగా ఒక పిల్లోడు చెప్పాడంట. ఏమన్నాడంటే, ఆంటీ ఆంటీ నేను చెప్తానా ఆంటీ అన్నాడు. ఏమని చెప్పు దేవుడు మనకు ఎందుకు చెవులు ఇచ్చినాడంటే, ఆంటీ మనం ఒక చెవిలో నుంచి వినాలాంటి, ఒక చెవిలో నుంచి మనల్ని విడిచిపెట్టాలా ఆంటీ అన్నాడు. అయ్యయ్యో, పౌలు ఏం చెప్తున్నాడు? నా వల్ల ఏదైతే నేర్చుకున్నారో, నా వల్ల ఏదైతే మీరు అంగీకరించినారో, విన్నారో, చూశారో అట్టి వాటిని చేయండి. లాస్ట్ లైను, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు. సమాధానం కావాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రార్థన చేస్తే చెప్పండి, ప్రార్థన చేస్తే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకు తోడై ఉంటుంది, కావలి ఉంటుంది. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది, దేవుడు చెప్పిన వాక్యాల ప్రకారంగా మనం చేస్తే చెప్పండి, అప్పుడు 7వ వచనంలో అప్పుడు అనుంది, 9వ వచనంలో కూడా అప్పుడు అనుంది. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. చూసారా దేవుని బిడ్డలారా, మన దేవుడికి ఒక పేరేంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. ప్రపంచంలో ఎక్కడికైనా విమానాలు వేసుకొని మొత్తం 4 దిశలో తిరుగు. కొంతమంది డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విమానాలు ఎక్కుతారు, దేశాలు తిరుగుతారు, టూరిస్ట్ కదా, అన్ని చోట్లకి వెళ్ళి అట్లా ఏదో వాళ్ళకి సొంత తృప్తి కొరకు అన్ని చూసుకొని వస్తారు. ప్రపంచంలో ఎక్కడికైనా తిరుగు, నీకు సమాధానం దొరకదు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇంటికెళ్ళు, పడక దగ్గర మోకరించు, యేసు ప్రభు పాదాలు పట్టుకో, ఆయన సిలువను గట్టిగా పట్టుకో, ఆయన రక్తాన్ని ఆశ్రయించు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో అని నీ పాపాలు ఒప్పుకో. విశ్వాసుల్లో కూడా మస్తు పాపాలు ఉన్నాయి, నువ్వు కూడా ఒప్పుకోవాల్సిందే కదా. నీలో కూడా లోపాలు, దోషాలను ఒప్పుకో. దేవుడు నీకు హృదయంలో సమాధానకర్త దేవుడు, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీకు ఇస్తాడు. సమాధానకర్త దేవుడు మనకందరికీ తోడై ఉంటాడు. అలా ఉండడానికి దేవుడు తన కృప మనెడల విస్తరింప చేయును గాక.